What's up guys, welcome back to my channel. ఈ రోజు అయితే మనం ఒక వీడియో మీద అయితే రియాక్ట్ చేయము కానీ గెస్ అయితే చేయబోతున్నమాట. మీరు రోబ్లాక్స్ అయితే చాలామంది ఆడే ఉంటారు. దాంట్లో మీరు డోర్స్ గేమ్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ మధ్య దానికి కొత్త అప్డేట్ కూడా వచ్చిందంట. మైన్స్ అంటే 101 కాంచి 200 వరకు డోర్స్ మీరు చాలామంది ఆడే ఉంటారు కదా. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఆడుతారు, నేను అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాను. నేను ఈ మధ్య తెలుసుకున్నాను కాబట్టి ఆ డోర్స్ గేమ్ గురించి ఈరోజు అయితే మనం వాటి వాయిస్ బట్టి అది ఏ ఎంటిటీ అని గెస్ చేయబోతాం అనమాట. నేను ఆల్మోస్ట్ నాకు కొన్ని ఎంటిటీస్ పేరు తెలుసు. మీరు కూడా నాతో పాటు గెస్ చేసి కింద ఉన్న కామెంట్లో ట్యాగ్ చేయండి. ట్యాగ్ చేయడం కాదు, చెప్పండి. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. మన వీడియో వచ్చేసి ఖచ్చితంగా గెస్ చేయాలి మీరు కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే, సారీ డిస్క్రిప్షన్ కాదు, ప్లీజ్ తొందరగా పోయి టిప్ చిక్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ కాంటెంట్. ఆల్ క్రెడిట్స్ గో టు దిస్ గాయ్. ఓకే, ఫటాఫట్ ఆన్ చేసేద్దాం. చేయాలన్నమాట మనం గెస్ చేయాలి. ప్లస్ రౌండ్ 1. గైస్, మీరు కానీ ఈ వాయిస్ని గెస్ చేసి ఉంటే కింద కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే గెస్ చేసేసా. నేను అనుకున్నది అయితే రష్. ఇదండి, కింద నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, బాటంలో లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ అయితే నేనైతే అనుకుంటున్నా. బికాస్ దాని వాయిస్ అట్నే ఉంటుంది. నేను ఆడినంత వరకు అయితే నాకు తెలుసు. ఒకసారి మళ్ళీ విందాం. ఐ థింక్ దట్ ఈస్ రష్. అదైతే నాకైతే రష్ అనిపిస్తుంది. మీరు కూడా వీడియోని పాజ్ చేసి కింద కామెంట్లో చెప్పండి. ఎస్ ఇట్స్ కరెక్ట్. నేను చెప్పా కదా రష్. దాని పేరు రష్ అంటే ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఆడేటప్పుడు అయితే లైట్స్ అయితే ఫ్లిక్కర్ అవుతాయి. ఫ్లిక్కర్ అయినప్పుడు మనం చుట్టుపక్కల ఉన్న క్లోజెట్స్గా రెడీగా ఉండాలన్నమాట. అది సౌండ్ చేసుకుంటా వస్తుంది. మనం క్లోజెట్లో దాచుకుంటే వీఆర్ సేఫ్. ఓకే, ఇట్స్ లైక్ దట్. ఓకే, అట్లా వస్తుంది అనమాట మనకి. ఓకే, అలా మనం కరెక్ట్ టైం రౌండ్ 2. వెయిట్ ఎ మినిట్, నాకైతే ఇది అయితే అర్థం కాలేదు. డోర్ ఓపెన్ అయింది. ఒకసారి మళ్ళీ విందాం. రౌండ్ 2. డోర్ ఓపెన్ అయింది. ఐ థింక్ గైస్ 2 నెంబర్కి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అంబుష్ అయితే నాకు అనిపిస్తుంది. మళ్ళీ కొన్నిటి పేర్లు అయితే నాకు తెలియవు. ఇక్కడ గ్లిచ్ ఉంది. రష్కి రైట్ సైడ్ ఉన్న దాని ఇంటి పేరు తెలియదు నాకు. దాని పక్కన ఉన్న దాని పేరు తెలియదు. దాని పక్కన ఉంది తెలుసు ఫిగర్. దాని పక్కన బాబ్, దానిపైన సీక్, అది 40 కాదు 48 డోర్ కార్ సంథింగ్ లైక్ అట్లా వస్తుంది. దానిపైన ఐస్, దాన్ని లెఫ్ట్ సైడ్ స్క్రీచ్. పెద్ద పనికి మాలినది. లైట్ లేనప్పుడల్లా సౌండ్ చేసుకొని వచ్చి అంటది. అది చూడండి, పళ్ళు. దాని పక్కది కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. దాని పక్కన ఐ థింక్ హాల్ట్ అనుకుంటుంది. దాని పక్కన మళ్ళీ ఒకసారి ఫిగర్, ఇట్స్ లుకింగ్ ఆడ్. దాని పక్కన ఎల్ గాబ్లిన్, అది మనకి జెఫ్ అనే షాప్ కార్డ్ ఉంటుంది. ఎవరైతే డోర్స్ బాగా వాళ్ళకి అయితే బాగా తెలుసు. ఒకసారి మళ్ళీ ఒకసారి విందాం. ఓకే, డోర్ ఓపెన్ అయింది. ఐ కాంట్ డూ ఇట్. నాకు అర్థం కాలేదు. మీకు కానీ తెలుసుంటే కింద పోయి కమెంట్ చేసేయండి. అది నాకే తెలియదు. వాట్ దట్ వాస్ కాల్డ్ జెఫ్ కిల్లర్. అలాంటిది కూడా ఒక మాస్టర్ ఉంటుందా? నాకు తెలియదు. ఐ థింక్ ఐ థాట్ దట్ వాస్ కాల్డ్ జెఫ్. ఓకే, రౌండ్ 3. I know. What? I don't know. I am so. ఒకటే చెప్పగలను గైస్, ఈ మ్యూజిక్ వచ్చేసి
మనం ఫిగర్ని దాటిన తర్వాత ఒక డోర్ తర్వాత డోర్ అంటే 52 డోర్ కాడ మనకు షాప్ వస్తుంది, అక్కడ మ్యూజిక్ వస్తుంది అన్నమాట. అక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద సైడ్లో రైట్ సైడ్ లాస్ట్ కనిపించే బాబ్ అని అవ్వచ్చు, పైన నుంచి లెఫ్ట్ సైడ్లో కనిపించే ఎల్ గాబ్లిన్ అని అవ్వచ్చు. ఐ థింక్ ఎల్ గాబ్లిన్ రెడ్ కలర్ది అదే అనుకుంటున్నా. మీరు కూడా ఇక్కడ బాగా ఓ యా బాబ్ హౌ ఇట్స్ పాసిబుల్ బాబ్ ఇది బాబ్ మనం చెప్పుతుందా Round 4. నాకు తెలియదు అది నేను ఒక ఓకే ఇట్స్ ఎల్ గాబ్లిన్ ఎందుకంటే ఆ మ్యూజిక్ అని చెప్పచ్చు. ఇలా రెండు మనకి ఇండికేషన్ కాబట్టి దట్ డెఫినెట్లీ ఎల్ గాబ్లిన్. మీరు కూడా కింద కమెంట్ చేయండి. ఐ థింక్ ఎల్ గాబ్లిన్, ఎస్ ఎల్ గాబ్లిన్ అదైతే కింద వస్తుంది. అందుకే వీటి రెండింటి కలిసి అసలు పోగుతుంది. సో టెరిఫిక్ ఈ జన్మలో అది కలిగి ఐ థింక్ బాబ్ వాజ్ స్కేరీ. బాబ్ ఆ లిస్ట్లో బాబ్ అయితే స్కేరీ. మీ లిస్ట్లో ఎవరు స్కేరీ చెప్పండి. Who do you think is scarier? Leave a comment right below to let us know. యా మీరు కామెంట్ Round 5. రౌండ్ 5 ఐ థింక్ ఇట్స్ అ ఫిగర్. కింద సైడ్లో బాబ్కి లెఫ్ట్ సైడ్ ఉండేది, రైట్ సైడ్ నుంచి సెకండ్కి. ఐ థింక్ ఇట్స్ ఫిగర్. మీరు కూడా కింద ఓ వాట్ ఈస్ దట్? తన పేరు నాకు తెలియదు. జెఫ్. ఓ ఇట్స్ జెఫ్. వాట్ జెఫ్ కూడా చంపుతుందా మనని? నాకు తెలియదు. ఐ థింక్ ఇట్స్ ఫేక్ గైస్. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు జెఫ్ అయితే క్లోజెట్లో దాచుకుంటే మనం ఆ క్లోజెట్ మీద క్లిక్ చేస్తే అది క్లోజెట్ ఓపెన్ అయ్యి జస్ట్ ఒక జంప్ స్కేర్ ఇచ్చి వెళ్ళిపోతే మనకి ఎలాంటి డ్యామేజ్ అలాంటి అసలు చంపదు. మళ్ళీ అసలు ఐ థింక్ ఇట్స్ గ్లిచ్ ఆర్ దాని పక్కన పక్కన ఉంటుంది. ఐ డోంట్ నో. ఐ థింక్ దీంట్లో మైండ్స్ కూడా ఉన్నట్టున్నాయి. కొత్త మాన్స్టర్స్ కదా మాన్స్టర్స్. ఐస్ చాలా డేంజర్. అది కూడా చాలా అది గన్స్ షూట్ చేస్తున్నాడు. నేను ఇంతవరకు చావలేదు గైస్, అందుకే చెప్తున్నాను. ఐస్ కూడా నేను చచ్చిపోయాను. ఇట్స్ ఫిగర్. ఇట్స్ డెఫినెట్లీ ఫిగర్. సౌండ్ బట్టి చెప్పగలను. లాస్ట్ కింది లైన్లో రైట్ సైడ్ నుంచి సెకండ్ది అయితే ఉంది కదా, అదే ఫిగర్ అనమాట. దానికి ఐస్ అనేవి ఉండవు. మన వాయిస్ బట్టి అది మనం ఫాలో అయ్యింది. మనం స్నీక్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. మనం స్నీక్ చేసి బుక్స్ ఎతకాలి. బుక్స్లో కోడ్స్ ఉంటాయి. దాని నుంచి ఆ రూమ్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. అంటే మనం దాని దగ్గర ఉన్నాం అనుకో, సౌండ్ చేయలేదని మన హార్ట్ బీట్ అయినా చంపేస్తుంది మనల్ని. చాలా డేంజర్. ఓకే ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ ఫిగర్. మరి ఇది ఫిగర్ అయితే అదేంటిది? దాన్ని అది చాలా విచిత్రంగా ఉంటుంది. అదండి అది ఫిగర్ అన్నాడు, దానికి కనిపించదు. వీడేదో నడుస్తుందో స్నీక్ చేయడం తెలియదు. Round 8. ఐ థింక్ ఇట్స్ గ్లిచ్ అని అవ్వాలి. ఆ పై దాంట్లో స్పీచ్ అని అవ్వాలి. ఏంటిదో యా గ్లిచ్ వస్తుంది. నాకు అసలు తెలియదు గ్లిచ్ వస్తుంది. ఎందుకంటే చాలా రేర్ అండ్ బ్లర్ వచ్చింది. వాట్ నాకేం అర్థం కాలే. ఒకసారి మళ్ళీ అర్థం కాదు. నచ్చులో పోయింది. డోర్ ఓపెన్ చేసిండు, చచ్చిపోయిందా? హౌ? ఐ థింక్ ఇట్స్ డ్యూప్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని రూమ్స్లో మనం వచ్చే రూమ్ నెంబర్ చూసుకోక ముందు ఒకటే నెంబర్ 2 డోర్స్ ఉంటుంది. దాంట్లో మనం కరెక్ట్ గెస్ చేసి వెళ్ళాలి.
తప్పుది గెస్ చేస్తే సావే. తర్వాత డ్యూప్ ఉంటుంది, అంటే డ్యూపింగ్ అర్థం చేసుకోండి. డ్యూపింగ్ హూ ఇస్ దిస్ డ్యూప్. ఎస్ దట్స్ అది ఎట్లుంటుందో మనకు తెలియదమ్మా. అదే ఓ మై గాడ్. ఓ అదే మనం జస్ట్ అట్లా కొడుతుంది అనమాట. డ్యామేజ్ చేస్తుంది. ambush it's ambush 10 కి జస్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది. అదే లైసెన్స్ ఇక్కడ కాదు, జస్ట్ సౌండ్ బట్టి అర్థం చేసుకోవాలి. వచ్చిందంటే చాలు. ఎస్ దట్స్ ambush. దీని గురించి పెద్ద ఫ్యాక్ట్ చెప్పమంటారా? అది వస్తుందని లైట్ స్పీకర్ కావు, అది మనం కనిపెట్టి దాక్కోవాలి. ప్లస్ అది ఒకసారి వచ్చిపోద్దా అంటే ఉండదు. ఫస్ట్ ఒకసారి రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. మనకి క్లాజెట్లోంచి బయటికి రాలి. క్లాజెట్లో మళ్ళీ హైడ్ అనే ఒక ఎంటిటీ ఉంటుంది, అది మనకి తన్నుతుంది. తన్నినప్పుడు 40 డ్యామేజ్, 10 నాకు సరిగ్గా గుర్తులేదు, కొంచెం డ్యామేజ్ చేసి బయటికి పంపిస్తుంది. అది అమ్మటి బయటకు వచ్చి మళ్ళీ క్లాజెట్లో పోవాలి, ఎందుకంటే అది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రావచ్చు. అందుకని మనం అది వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏ డోర్లైనా రావచ్చు, దట్స్ బికాస్ ఆఫ్ దర్ కండిషన్. కాకపోతే ఒక రన్నులో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇట్స్ డెఫినెట్లీ ambush. చూడండి ఎక్కడ వస్తుందో సౌండ్ వస్తుంది అనమాట. అదే అండి, జస్ట్ గేమ్ ఓవర్. అది ఫుల్ డ్యామేజ్ చేస్తుంది, ఫుల్ 100. Round 11. ఐ థింక్ పైన అదొకటి ఉందిలే హాల్ట్, దాని పక్కది అనుకుంటున్నా. జెఫ్ అంటే చెప్పండి మీకు, టాప్ సైడ్లో 4th ఉంది, లెఫ్ట్ సైడ్ నుంచి. ఒక రైట్ సైడ్ నుంచి తీసుకుంటే 3ది అది అనుకుంటున్నా. ఐ థింక్ సో దట్ 1 ఎందుకంటే సీట్ అలా సౌండ్ ఎప్పటికీ చేయదు. ఓ దట్ సీట్ హౌ ఇట్స్ పాసిబుల్. నేను ఒకసారి మళ్ళీ ambush. Okay, did I get ambush? Round 11. Yeah. How is it possible? See what sound correct చేయండి. చంపేటప్పుడు ఎందుకంటే చాలా చేస్తాను అంత అబ్జర్వ్ చేయలేదు. అది వచ్చేటప్పుడు దాన్ని ఈ మూమెంట్ మీరు గుర్తిస్తాను, పచ్చిని చూస్తాను, కానీ అది నేను చూస్తున్నాను. అంటే మనం దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి మనం అంత పట్టించుకోమన్నమాట. దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల మనం మ్యూజిక్ చూస్తాం. Round 12. ఐ థింక్ అదే అనుకుంటున్నాను. పైన లైన్లో 3 కదా, దాని మధ్యలో వెళ్తాను. అది లెఫ్ట్ నుంచి 4, రైట్ నుంచి 4. ఐ థింక్ సో దట్ దాని పేరు ఎందుకు జరిగింది అదే. ఎస్ సో దట్ A60. ఓకే, అవి మనకి రూమ్స్లో వస్తాయి. దిస్ ఇస్ అన్ఫేర్ యూనో. ఐ సెడ్ డోర్స్, నాట్ రూమ్స్ ఆర్ బ్యాక్ డోర్స్. అవును, డోర్స్ మొత్తం గేమ్లో బ్యాక్ డోర్స్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. యా ఆడవాళ్ళకి తెలుస్తుంది, నాకే సరిగ్గా తెలియదు. తెలుసు అదేంటి ఒక ముక్క అర్థం కాదు. Round 13. దిస్ వన్ టాప్ సైడ్ సెకండ్, లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ గైస్. టాప్ సైడ్ ఎందుకంటే అంత పెద్ద పెద్ద ఆకారాలు కాబట్టి అంత గట్టిగా సౌండ్స్ అయితే చేస్తూ నడుస్తాయి అనమాట. దాని పేరు ఈ ఫిగర్ అది చూడడానికి ఒకటేలా ఉంది గైస్. కొంచెం దాని పేరు ఏంటిదో తెలియదు నాకు. నూబ్ ఫిగర్. వాట్? అది కూడా ఎగ్జిస్ట్ చేస్తుందే? హౌ? నూబ్ ఫిగర్ ఐ థింక్ నాకు తెలియదు సార్. ఐ థింక్ బ్యాక్ డోర్ దాంట్లో ఉండొచ్చు. ఐ థింక్ దాంట్లో ఉండొచ్చు. అన్ని టిక్స్ Wait a second, bro. Wait a minute.
for watching the video. వాట్ హౌ ఒక్క చోట అన్ని స్క్రీచ్ వస్తుంది? హౌ ఇట్స్ పాసిబుల్? ఒక చోట అన్ని స్క్రీచ్లు ఎట్టా వస్తాయి? హౌ? దిస్ ఈస్ ఫేక్ గైస్. కొన్ని చోట్ల అయితే రియల్, కొన్ని చోట్ల డెఫినెట్లీ నేను చెప్పగలను ఇట్స్ ఫేక్. అంటే దే ఆర్ రియల్, సౌండ్స్ అయితే రియల్, కానీ కొన్ని చోట్ల ఐ థింక్ ఇది ఒక ఫేకే, ప్లస్ కొన్ని ఉన్నాయి ఫేక్. లైక్ దిస్ థింగ్ ఐ థింక్ డోంట్ నో అబౌట్ ద జాక్ మన మీద అటాక్ చేస్తుందని. ఐ థింక్ దిస్ ఇస్ డ్యూప్. జాక్ వే సంథింగ్ ఎల్స్. లైక్ ఎక్కడ ఇది జాక్ ఇవ్వలేదు అనుకుంటా అసలుకి. ఏమో గైస్ సరిగ్గా తెలియదు. ఒకవేళ మీ ఒపీనియన్ మీరు కామెంట్లో చేయొచ్చు. ఎవరైతే బాగా ఆడి ఉంటారో ఈ గేమ్ని. నాకు తెలిసి చాలామంది ప్రో ప్లేయర్సే చూస్తారు ఇక్కడ ఈ ఛానల్ని. నేనైతే రీసెంట్గానే ఆడటం స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికైతే కొంచెం ఆడటం లేదు, ఇంట్లో దసరా వస్తుంది కాబట్టి పనులు జరుగుతున్నాయి. అండ్ మీ అందరికి హ్యాపీ దసరా అడ్వాన్స్లో చెప్తున్నా. మేబీ దసరా రోజు వీడియో రాకపోవచ్చు, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు ఊరు. వావ్, ఏం మిక్స్ చేసే తెలుగుని ఇంగ్లీష్ని. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఏం కాదులేండి, ఎక్కడికి వచ్చాడు పోతాం కదా, ఎవరు ఊరుకోడు కదా, దొరికేదే ఇప్పుడు హాలిడేస్ 10th. ఇంకో విషయం మళ్ళీ చెప్తున్నా గైస్, 10th నేను ఇప్పుడు చదివే 10th కాబట్టి వీడియోస్ అయితే రెగ్యులర్గా వచ్చే ఛాన్సే అస్సలు ఇంపాసిబుల్. 0.000 సంథింగ్ 1% లైక్ దాట్ ఛాన్స్ ఉందనుకోండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోమాకండి. ఇలాంటి మంచి గెస్ చేసే వస్తే ఇంకా ఫర్దర్లో నా మైండ్స్లో చాలా కాంటెంట్ అయింది. లైక్ కెన్ వి గెస్ అబౌట్ మైన్క్రాఫ్ట్ మాన్స్టర్స్ ఆర్ ఎంటిటీస్ లైక్ హీరోబ్రైన్, నల్, ఎంటిటీ 303 వాట్ వాయిసెస్, ఆర్ గెస్ అబౌట్ ఇమోజీ గెసెస్, అట్లా చాలా రకాలు ఉంటాయి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మూవీస్ కూడా గెస్ చేద్దాం. లైక్ MCU మూవీస్, మన లోకల్ టాలీవుడ్ మూవీస్ ఆర్ బాలీవుడ్ మూవీస్, ఎనీ మూవీస్ వీ కెన్ గెస్ ఇట్. అయితే చెప్పాలంటే బాలీవుడ్ మూవీస్ అంత చూడను, టాలీవుడ్ మూవీస్ చాలా దరిద్రంగా చూస్తాను. దేవర సినిమా రిలీజ్ అయింది, ఇప్పటివరకు పోలేదు గైస్. అండ్ ఇప్పుడు నా లైఫ్లో ఇప్పటివరకు వెళ్ళిందంటే 4 times. ఓకే గైస్, నేనైతే చాలా సోదైతే మాట్లాడుతున్నా. ఓకే, మీకు కానీ వీడియో నచ్చినట్టుంటే కొట్టని కింది పోండి, లైక్ బటన్ కనిపిస్తుంది, గ్రే కలర్లో ఉంటుంది, బాగోదు చూడ్డానికి. అది దానికి కొంచెం మేకప్ వేసి బ్లూ కలర్ చేసి, ఇంకా ఆ రెడ్ కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, అది మరి ఓవర్ మేకప్ అయిందండి, కొట్టి గ్రే చేసేయండి, అది ఓవర్ మేకప్. ఓకే, దాన్ని కొట్టేసి సబ్స్క్రైబ్ కొట్టండి, ఓవర్ మేకప్. దాని పక్కన మళ్ళీ గంట వస్తుంది, అది నొక్కాను అనుకోండి, దాని ఫేస్ వాష్ అన్నట్టు. ఆల్ మెసేజెస్. ఓకే గైస్, బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, అండ్ వన్స్ మోర్ హ్యాపీ అడ్వాన్స్ దసరా.